హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము 119వ కీర్తన 28వ వచనం. వ్యసనము వలన నా ప్రాణం నీరైపోయెను, నీ వాక్యం చేత నన్ను స్థిరపరచుము. సో ఈరోజు వాగ్దానం కనుక మనం చూసుకుంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకొనవచ్చు, మనము వ్యసనాలకు దూరంగా ఉండాలి అండ్ ఆయన వాక్యానికి దగ్గరగా ఉండాలి. సో ఆయన వాక్యానికి మనం దగ్గర అవుతున్నప్పుడు మనం వ్యసనాలకు దూరం అవుతాము. సో ఇది మనం తప్పకుండా అర్థం చేసుకొని మనము వ్యసనాలకు దూరంగా ఉండాలి. అది ఎలాంటి వ్యసనమైనా కానీ. సో కొంతమందికి అది తాగుడు వ్యసనము, కొంతమందికి అది ఇంకేదైనా వ్యసనం అయి ఉండొచ్చు, కొంతమందికి కోపం ఎక్కువ వస్తుంటుంది, ఊరికే తిడుతుంటారు, అదేదో వ్యసనం లాగా. కొంతమంది తినేది ఒక వ్యసనం లాగా ఉంటుంది, కొంతమందికి కొన్ని రకాలమైన వ్యసనాలు ఉండవచ్చు. సో అలాంటి వ్యసనాలకు మనం దూరం అవ్వాలంటే మనం ఏం చేయాలి, మనము ప్రతిరోజు ఆయన వాక్యానికి దగ్గర అవ్వాలి. ఆయన వాక్యానికి దగ్గర అయ్యే కొద్దీ మనం వ్యసనాలకు దూరం అవుతూ ఉంటాము. వ్యసనం వలన మన జీవితాలు అనేవి నాశనం అయిపోయే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. కానీ ఆయన వాక్యం వలన మన జీవితం కట్టబడుతుంది అండ్ మన తరతరాలు వచ్చే వారి జీవితాలు కూడా కట్టబడతాయి అండ్ మనం పరలోకంలో కూడా సంతోషంగా ఆనందంగా జీవించవచ్చు. మన తరతరాలు సంతోషంగా ఆనందంగా జీవించవచ్చు. అలాగే మనం ఆయన వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అది విన్న అనేకులు కూడా ఆయన మార్గంలోనికి నడుస్తూ వాళ్ళ తరతరాలు కూడా ఆశీర్వదింపబడి వాళ్ళు కూడా ఆయన మార్గంలో వెళ్తూ పరలోకంలో అందరూ సంతోషంగా ఉండవచ్చు. సో మనము ఆయన వాక్యానికి దగ్గర అవ్వాలి. అలాగే చేయడం వల్ల మనం అన్ని వ్యసనాలకు దూరమై సంతోషంగా జీవించవచ్చు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మేము వ్యసనాలకు దూరమై మేము మీ మార్గానికి దగ్గరగా ఉండేవారు వలె ఉండేందుకు సాయం చేయండి. మేము తప్పకుండా అన్ని రకాల వ్యసనాల నుంచి, అది కోపమైన, అది తాగుడైనా, అది తిండిపోతనమైనా, అది తిట్టే వ్యసనమైనా, అది బూతులు మాట్లాడే వ్యసనమైనా, అది చెడు చూసే వ్యసనమైనా, అది ఎలాంటి వ్యసనమైనా మేము ప్రతిదానికి దూరంగా ఉంటూ మీ మార్గానికి దగ్గరగా ఉంటూ ఉండేందుకు సాయం చేయండి. మీ వాక్యాన్ని మేము రోజు చదువుతూ మీ వాక్యాన్ని మేము అనేకులకు బోధిస్తూ ఉండేవారు వల్ల ఉండేందుకు కూడా సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.